మాటల్లో మర్యాద. ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అతని వెంట ఒక సేవకుడు తోడుగా ఉన్నాడు. అలా వేటాడి వేటాడి ఇద్దరూ బాగా అలసిపోయారు. అలా చాలా దూరం వచ్చేశారు. రాజు గుర్రం దిగి ఒక చెట్టు క్రింద కూర్చునిపోయాడు. రాజు సేవకునితో, చాలా దాహంగా ఉంది, వెళ్ళు, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా వెతికి నీటిని తీసుకురా అనగానే సేవకుడు నీటి కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో బావి కానీ చెరువు కానీ ఎక్కడా కనిపించలేదు. అతడికి ఒక గుడిసె కనబడింది. సేవకుడు అక్కడికి చేరుకొని చూడగా ఒక గుడ్డి సాధువు కూర్చుని ఉన్నాడు. సాధువు గుడ్డివాడని గ్రహించి చిన్న చూపుతో నిర్లక్ష్యంగా సేవకుడు సాధువుతో, అరే గుడ్డివాడా, నీళ్లు ఇవ్వవా, మా మహారాజు బాగా దాహంగా ఉన్నారు. అప్పుడు సాధువు, అరే మూర్ఖసేవుడా, వెళ్ళి నీ రాజుతో చెప్పు, గుడ్డి సాధువు నీటిని ఇవ్వలేదని. సేవకుడు ఉట్టి చేతులతో మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఆ గుడ్డి సాధువు నీటిని ఇవ్వలేదు అనగానే రాజుగారికి అర్థమయ్యి సాధువుతో సేవకుడు తప్పుగా మాట్లాడి ఉంటాడని, సాధువుకి కోపం వచ్చి ఉంటుందని సేవకుడితో కలిసి రాజుగారు సాధువు వద్దకు వెళ్ళాడు. అప్పుడు సాధువుతో రాజుగారు సాధువుగారికి నమస్కారములు అనగానే సాధువు, రండి మహారాజా, కూర్చోండి, మీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు రాజు వినయంగా, మహానుభావా, మేము దాహంతో ఉన్నాము, కొద్దిపాటిని నీటినిప్పించగలరా అని అడగ్గానే సాధువు, దానికేం భాగ్యం మహారాజా, మీకు ఎంత నీరు కావాలో అంత నీరు తీసుకోండి. నా వద్ద పాలు గాని పెరుగు గాని ఉంటే వాటితో మీకు ఆతిథ్యం ఇచ్చేవాణ్ణి. అది విన్న రాజుగారు నీటిని తృప్తిగా తాగి ఈ విధంగా అడిగాడు, మహానుభావ, మీ వద్ద నీరు ఉండి కూడా నీటిని ఎందుకు ఇవ్వలేదు అనగానే సాధువు, మహారాజా, వాడి మాటలే ఆ విధంగా చేశాయి. ఆ మాటలు వింటే నేనే కాదు, అతనికి ఎవరూ కూడా నీటిని ఇవ్వరు అనగానే రాజు, అయ్యా, నేను నా పరిచయం కూడా మీకు ఇవ్వలేదు, మీరు నన్ను ఎలా గుర్తించారు? అప్పుడు సాధువు, మంచి మాట తీరే అసలైన పరిచయం. మనిషి మాట తీరును బట్టి ఆ వ్యక్తిని గుర్తించవచ్చు. మీరు మాట్లాడే తీరు మృదువుగా, గౌరవంగా ఉంది. అది వింటూనే మాట్లాడే వ్యక్తి మహనీయులు, మహారాజుగారు అయి ఉంటారని గుర్తించగలిగాను అనగానే రాజుగారు సేవకుని వైపు చూశారు. సేవకుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. మంచిగా మాట్లాడితే అందరూ సంతోషపడతారు. ముసలివాడి ముందు చూపు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యపు మహారాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రతిరోజు నగర పర్యటన చేసేవాడు. తన పర్యటనలో తన రాజ్య ప్రజలు ఎప్పుడూ ఏదో రకమైన ఇబ్బందులతో బాధపడడం గమనించాడు. ప్రశాంతంగా సంతోషంగా గడిపే ఒక్క వ్యక్తిని కూడా తాను చూడలేకపోయాడు. తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదా, ప్రజల్లో ఎందుకీ అసంతృప్తి అని ఆలోచింపసాగాడు. ఒకరోజు రాజు తన గుర్రంపై నగర పర్యటనకి బయలుదేరాడు. అలా సమీపంలోని ఒక గ్రామం పక్క నుండి వెళుతుండగా ఒక ముసలివాడు చాలా కష్టపడుతూ గుంతలు తవ్వడం గమనించాడు. ఎండవేడిమిని ఏమాత్రం లెక్క చేయకుండా తన పనిని తాను చేసుకుంటున్నాడు. రాజు ముసలివాడి వద్దకు వచ్చి తను చేస్తున్న పనేంటో అర్థం కాక కుతూహలంగా ఇలా అడిగాడు, అయ్యా, మీరెవరు? ఇంత మండుటెండలో మీరేమి చేస్తున్నారు అన్నాడు. ముసలివాడు రాజుగారిని చూసి ఆశ్చర్యపడి, తన రాజ్యపు మహారాజు తన వంటి సామాన్యుని వద్దక అనుకొని ఇలా అన్నాడు, ఓ మహారాజా, నేను మామిడి టెంకలు నాటడానికి గుంతలు తవ్వుతున్నాను అని అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత మామిడి చెట్లు పెరిగి ఫలాలను ఇస్తాయి అని అడిగాడు రాజు. 5 సంవత్సరాల తర్వాత ఫలాలు కాస్తాయి అని సమాధానమిచ్చాడు ముసలివాడు. మరి నీకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అని ప్రశ్నిస్తూ, ఏమీ అనుకోవద్దు, నీవు వయసు మళ్ళిన ముసలివాడవు. మామిడి చెట్లు పెరగడానికి కనీసం 5 సంవత్సరాల కాలం పడుతుందని నీవే చెబుతున్నావు. నీవు ఇంకా కొద్ది కాలం బ్రతికి ఈ ఫలాలను తినాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. ముసలివాడు చిరునవ్వుతో, రాజా, నాకు ఈ విషయం బాగా తెలుసు. ఈ టెంకలు నాటేది మామిడి చెట్ల మధుర ఫలాలను తినాలనే ఆశతో కాదు,
నా కొడుకులు మనవలు ముందు తరాల వాళ్ళు తిని సంతోషపడడం కొరకు మాత్రమే. ఏ విధంగానైతే మా పూర్వీకులు వారి ముందు తరాల కొరకు నాటిన మామిడి చెట్ల ఫలాలు మనకు దక్కినట్టుగా ఈ మామిడి చెట్లను ముందు తరాల వారికి అందజేసే ఓ చిన్న ప్రయత్నం నాది. ఇందులోనే నాకు సంతృప్తి అని తన పనిని చేసుకోసాగాడు. ఆ ముసలివాడి నిస్వార్థమైన పనిని చూసి రాజుగారికి కనువిప్పు కలిగింది. తన రాజ్యం మొత్తాన్ని కూడా ఈ విధంగానే ముందు తరాల వారి కోసం ఏదో ఒకటి చేసేట్లయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అర్థమై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ కథలో నీతి, ముందు తరాల వారి కోసం ఈ తరం వాళ్ళు చేసిన పనులే ఫలాలనిస్తాయి. ముసలివాడి ముందు చూపు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యపు మహారాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రతిరోజు నగర పర్యటన చేసేవాడు. తన పర్యటనలో తన రాజ్య ప్రజలు ఎప్పుడూ ఏదో రకమైన ఇబ్బందులతో బాధపడడం గమనించాడు. ప్రశాంతంగా సంతోషంగా గడిపే ఒక్క వ్యక్తిని కూడా తాను చూడలేకపోయాడు. తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదా, ప్రజల్లో ఎందుకీ అసంతృప్తి అని ఆలోచింపసాగాడు. ఒకరోజు రాజు తన గుర్రంపై నగర పర్యటనకి బయలుదేరాడు. అలా సమీపంలోని ఒక గ్రామం పక్క నుండి వెళుతుండగా ఒక ముసలివాడు చాలా కష్టపడుతూ గుంతలు తవ్వడం గమనించాడు. ఎండ వేడిమిని ఏమాత్రం లెక్క చేయకుండా తన పనిని తాను చేసుకుంటున్నాడు. రాజు ముసలివాడి వద్దకు వచ్చి తను చేస్తున్న పనేంటో అర్థం కాక కుతూహలంగా ఇలా అడిగాడు, అయ్యా, మీరెవరు? ఇంత మండుటెండలో మీరేమి చేస్తున్నారు అన్నాడు. ముసలివాడు రాజుగారిని చూసి ఆశ్చర్యపడి తన రాజ్యపు మహారాజు తన వంటి సామాన్యుని వద్దక అనుకొని ఇలా అన్నాడు, ఓ మహారాజా, నేను మామిడి టెంకలు నాటడానికి గుంతలు తవ్వుతున్నాను అని అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత మామిడి చెట్లు పెరిగి ఫలాలనిస్తాయి అని అడిగాడు రాజు. 5 సంవత్సరాల తర్వాత ఫలాలు కాస్తాయి అని సమాధానమిచ్చాడు ముసలివాడు. మరి నీకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అని ప్రశ్నిస్తూ, ఏమీ అనుకోవద్దు, నీవు వయసు మళ్ళిన ముసలివాడవు. మామిడి చెట్లు పెరగడానికి కనీసం 5 సంవత్సరాల కాలం పడుతుందని నీవే చెబుతున్నావు. నీవు ఇంకా కొద్ది కాలం బ్రతికి ఈ ఫలాలను తినాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. ముసలివాడు చిరునవ్వుతో, రాజా, నాకు ఈ విషయం బాగా తెలుసు. ఈ టెంకలు నాటేది మామిడి చెట్ల మధుర ఫలాలను తినాలనే ఆశతో కాదు, నా కొడుకులు మనవలు ముందు తరాల వాళ్ళు తిని సంతోషపడడం కొరకు మాత్రమే. ఏ విధంగానైతే మా పూర్వీకులు వారి ముందు తరాల కొరకు నాటిన మామిడి చెట్ల ఫలాలు మనకు దక్కినట్టుగా ఈ మామిడి చెట్లను ముందు తరాల వారికి అందజేసే ఓ చిన్న ప్రయత్నం నాది. ఇందులోనే నాకు సంతృప్తి అని తన పనిని చేసుకోసాగాడు. ఆ ముసలివాడి నిస్వార్థమైన పనిని చూసి రాజుగారికి కనువిప్పు కలిగింది. తన రాజ్యం మొత్తాన్ని కూడా ఈ విధంగానే ముందు తరాల వారి కోసం ఏదో ఒకటి చేసేట్లయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అర్థమై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ కథలో నీతి, ముందు తరాల వారి కోసం ఈ తరం వాళ్ళు చేసిన పనులే ఫలాలనిస్తాయి. అప్పులేనివాడే అధిక బల సంపన్నుడు, విషయాసక్తి లేనివాడే జ్ఞాని.